అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాష ప్రతి ఒక్కళ్ళకి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఆయనకు అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు కట్టబెడితే మరి ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఆయనకు తెలివి వచ్చినప్పుడల్లా అప్పులు తెచ్చి బటన్ నొక్కాడు. మళ్ళీ మాత్రలు వేసుకొని పడుకుంటాడు. మరి అది మత్తు వదలగానే వైజాగ్ రాజధానిని చెప్పి మరలా నిద్రలోకి జారుకుంటాడు. మళ్ళీ ఎవరైనా కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చంద్రబాబు గారిని తిట్టాను సార్ అని అనగానే నిద్రలోంచి వచ్చి మళ్ళీ వాళ్ళకు మంత్రి పదవి కట్టబెట్టేవారు. ఇది ఆయన జరిగిన 5 సంవత్సరాల పరిపాలన. మరి ప్రజలను మోసం చేసిన నాయకులను చూశాము కానీ నాయకులు ప్రజలను మోసం చేసిన నాయకులు ఎవరు కూడా ఎప్పుడు చూడలేదు. ఈ అధికారం 5 సంవత్సరాలు వినియోగించుకుంటూ అవకాశం ఇస్తే అలా రాష్ట్ర పరిపాలన అలా సాగించుకుంటూ వచ్చిన అవకాశవాదులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. మరి 5 సంవత్సరాలు మాత్రమే గ్యారంటీ అని గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర నాయకులు, పార్టీ చేసే నాయకులు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదే ప్రజలకు ఓటు హక్కు కలిగించారు కాబట్టి ఇలా ఆయుధంగా మార్చుకొని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి గుణపాఠం చెప్పగలిగారు. అలా జరిగిపోయింది. ఏది ఏమైనా మన రాష్ట్రం పరిస్థితి బాగులేకపోయినా కానీ ఆయన ఎప్పటికైనా కానీ నిద్రలోకి నిద్రపోతుంటారు. ఎప్పుడు ఏదైనా కానీ అప్పులు తెచ్చేది బటన్ నొక్కేది మళ్ళీ నిద్రపోతాడు. ఒక్కసారి తెలుసుకోండి, ఎవరినైనా తిట్టానన్నా కానీ ఆయనకి మంత్రి పదవి ఇచ్చేసి మళ్ళీ నిద్రలోకి జారుకునేవాడు. అలా చేయబట్టే మన రాష్ట్రం ఇలా తయారైంది. 5 సంవత్సరాలు తిరిగినా కానీ పరదాలు కట్టుకొని పరదాల చాటు తిరిగినవాడే కానీ డైరెక్ట్గా తిరిగి జనాల్లోకి వచ్చిన నాయకుడు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి, అలా చేయబట్టి అలా జరగబట్టే ఈ రాష్ట్ర ప్రజలు కూడా అలా చేసి 11 సీట్లకి పరిమితం చేయగలిగారు అని తెలుసుకోవాల్సిందిగా. ఏది ఏమైనా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజలను మోసం చేశారే కానీ ప్రజలు నాయకులను మోసం చేయలేదు. అలా ప్రజలను మోసం చేయబట్టే వాళ్ళకు 11 సీట్లకు పరిమితం చేయగలిగారు రాష్ట్ర ప్రజలు. మాకు 40% ఓట్స్ ఉన్నాయి అని అంటారు. 40% ఓట్స్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఉంది? ఈ 11 మంది ఎమ్మెల్యేలేగా. మరి ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఈసారి వస్తారని గ్యారంటీ ఏముంది? రారు కదా. ఆ 11 మంది ఎమ్మెల్యేలు గెలవబట్టే మాకు 40% ఉంది అంటారు. ఆ 40% ఈసారి పడిపోవచ్చు. ఆయన ఎప్పుడు నిద్రలోకి జారుకుంటాడు, నిద్రపోతూనే ఉంటాడు అని తెలియజేస్తూ ఈసారి వచ్చేది కూడా అంటూ ఏముండదు. ఏదో సానుభూతి ప్రకారం అలా చేస్తూ ఈ వైఎస్ఆర్సీపీ ట్రాఫ్లో పడకండి ఎవరైనా కానీ అటువంటి పరిపాలన సాగించారు. ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అలా చేయటం చాలా మంచిది కూడా కాదు. అలా ఎంతవరకు సహజం ఏమిటో చూడండి. ఈ వాళ్ళ పార్టీ నాయకులైనా వాళ్ళ పార్టీకి సంబంధించిన పేటీఎం బ్యాచ్ అయినా శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు. ఒక్కసారి తెలుసుకోండి, పాపం పేదవాడు రోడ్డు మీద నిలబడే ఉంటాడు, అతనికి ఆకలితో పోతుంటాడు. అతనికి ఏదైనా ₹1 బాప ఇచ్చే దానం చేసి అతనికి కాపాడండి. సాటిన బాటును మురుగుతూ ఉంటాడు, కేకలు పెడతా ఉంటాడు. పాపం రోడ్డు వదిలి బయటికి ఇళ్ళకి పోలేరు. ఏది ఏమైనా భార్యలు సంపాదించుకొస్తుంటే కిసిడి హోటల్ దగ్గర పంచర్ కొట్ల కాడ కాపలా కాసుకొని కుక్కల్లా ఉంటారు. పాపం భార్యలు సంపాదించుకొస్తుంటే తినుకుంటూ ఉంటున్నారు. పనులకు పోవడం చేత కాదు పాపం. ఏది ఏమైనా పాపం వాళ్ళకు తెలివి అనేది రాదు. గత వీడియోలో కూడా ఏది ఏమైనా ఇలా చేయటం కూడా మంచిది కాదు కదా అని తెలుసుకోవాల్సిందిగా. భార్యలను పనికి పంపించేసి బేకారుగా బజార్ల అమ్మడి తిరగడం కూడా మంచిది కాదని తెలుసుకోవాల్సిందిగా కోరుచు. ఇటువంటి పనికి మాలిన పేటీఎం బ్యాచ్ ఉంటారన్నమాట అని తెలియజేస్తూ ఏది ఏమైనా ఒకసారి తెలుసుకోవాల్సిందిగా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు అదే విధంగా ఉంది అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.